హలో పీపుల్, మీరు ఈ వీడియోలో చూస్తున్నదైతే రూట్ ఆర్కిడ్. దీన్ని గోస్ట్ ఆర్కిడ్ కూడా అని అంటారు. చాలా చిన్నదిగా ఉంటుంది ఇది. నార్మల్గా మన అటు సైడ్ హిమాచల్ ప్రదేశ్ అటు సైడ్ అడవుల్లో పెరిగే ఒక వెరైటీ అనమాట. చెట్ల మీద ఆ చెట్ల మీద ఉండే బార్క్ని అతుక్కొని బతికే వెరైటీ ఇది. చూడడానికి ఎలా ఉంటుందంటే మన రూట్స్ అయితే మన చెట్లకు రూట్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. దీనికి లీవ్స్ అనేది చాలా వరకు కనబడవు. కనబడ్డ అతి చిన్న లీవ్స్ అయితే వస్తాయి. ఫ్లవర్స్ అయితే బంచెస్గా పూస్తుందన్నమాట. చాలా చిన్ని ఫ్లవర్, కానీ మనం వాటిని జూమ్ చేసి చూస్తే వాటి అందం అయితే కళ్ళకు కట్టేసినట్టుంటాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే ఫ్లవరు. అంతేకాకుండా కొంచెం లైట్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఓ అంటే రాదు, ఫ్రాగ్రెన్స్ లైట్గా వస్తుంది. చూడడానికి ఒక అరచేతిలో సరిపోయేంత సైజు మాత్రమే ఈ ప్లాంట్ పెరుగుతుంది. బాగా పెరిగింది అంటే ఒక జానడు వెడల్పు పెరుగుతుంది అనమాట చెట్టు. ఇలా ఒక్క చెట్టు బతికినా మొత్తం ఆ చెట్టు అంతా అతుక్కోపోతాయి అడవుల్లో. సో ఈ సీజన్ వచ్చేసరికి చెట్ల సైజ్ ఒక్కసారి మనం అలా చూస్తే హిమాచల్ ప్రదేశ్ అటు సైడు ఫారెస్ట్లో ఎంత బ్యూటిఫుల్గా కనబడతాయంటే అసలు కళ్ళు తిప్పుకోబుద్ధి కాదు, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. మీకు కూడా ఈ ఆర్కిడ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఆర్కిడ్కి మనం ప్రాపర్ వాటరింగ్ అనేది చేయాలి. వాటరింగ్ చేయకపోతే చచ్చిపోతుంది త్వరగా. కాబట్టి మనం ఆర్కిడ్స్ని చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ప్రాపర్ కేర్ అయితే తీసుకోవాలి. ఆర్కిడ్ ఇవి కాస్ట్లీ వెరైటీ కూడా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే దయచేసి స్కిప్ కొట్టి వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ ఎ గార్డెనర్గా మీ వంతు కూడా మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కళ్ళు తిప్పుకునేది అనమాట. అంత బ్యూటిఫుల్. ఎన్ని బంచెస్ పూసింది చూడు, ఎన్ని మొగ్గలు వచ్చాయో, ఎన్ని ఫ్లవర్ స్టాక్స్ వచ్చాయో చూడండి. మనకు ఎలా అరటి గెల వేసినట్టు వేస్తుందన్నమాట. ఒక్కొక్క గెలకి ఒక్కొక్క గుత్తికి ఒక 100 ఫ్లవర్స్ పూస్తుందన్నమాట. చాలా చిన్ని ఫ్లవర్, చూడ్డానికి మన చిటికిన వేలు బుడిపంత కూడా ఉండదు ఫ్లవర్. అంత బ్యూటిఫుల్గా ఉండే వెరైటీ. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఈ రూట్ ఆర్కిడ్స్ని చూసారా ఇంతకుముందు? చూసుంటే కూడా కామెంట్ చేయండి. మీకు ఏమైనా వీటికి సంబంధించిన యూస్ఫుల్ గ్రో టిప్స్ అవి తెలిస్తే చెప్పండి. నేను ప్రజెంట్ ఆర్కిడ్స్ ఇప్పుడిప్పుడే నేను వాటి గురించి లెర్నింగ్ చేస్తున్నాను అనమాట. అవి ఎలా చేయాలి, వాటికి ఏమి రకమైన పోషణ ఇవ్వాలి, వాటికి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి, వాటరింగ్ ఎలా చేయాలి, అంతేకాకుండా పాలినేషన్ ఎలా చేయాలి అనేది చేస్తున్నాను. పాలినేషన్లో అయితే నేను 100% సక్సెస్ అయ్యాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.